నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే మెంతాకు పచ్చడి చేసుకుందామండి. 3 కట్టలు మెంతాకు తీసుకొని మెంతాకును బాగా ఆకులాకులుగా తుంచి బాగా వాటర్ లేసి మట్టి పోయేటట్టుగా కడిగినానండి. కడిగినాక ఒక బుట్టికి తీసుకున్నాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ బుడ్డపప్పులు వేసుకుందాం. 1 స్పూన్ శనగపప్పు వేసుకుందాం. 1 స్పూన్ మినపప్పు వేసుకుందాం. 1 స్పూన్ ధనియాలు వేసుకుందాం. ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇవన్నీ మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయినాయండి. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే బండిల్లో 10 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నాను. పచ్చిమిరపకాయలను బాగా ఫ్రై చేసుకొని ఒక కప్పులోకి తీసుకున్నాను. రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక శుభ్రంగా కడిగి పెట్టిన మెంతాకు ఉంది కదా, మెంతాకు వేసుకున్నాం. మెంతాకును ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. మెంతాకు బాగా ఫ్రై అయిందండి. ఒక కప్పులోకి తీసుకున్నాం. అదే బండిల్లో మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. సన్నగా కట్ చేసుకునే టమోటాలు 3 వేసుకున్నాను. హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఎందుకు వేసుకుంటున్నానంటే టమోటాలు తొందరగా మగ్గుతాయని వేసుకున్నాను. కొంచెం చింతపండు వేసుకున్నాం. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. అవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాక ఒక కప్పులోకి తీసుకుందాం. మిక్సీ గిన్నె తీసుకుందాం. ఫ్రై చేసిన దినుసులు వేసుకుందాం. ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాం. 4 ఎల్లిపాయలు వేసుకుందాం. ఎక్కడ బరకగా లేకుండా నున్నగా వట్టి పెట్టుకుందాం. అదే మిక్సీ గిన్నెలో ఫ్రై చేసుకునే మెంతాకు వేసుకుందాం. ఫ్రై చేసుకునే టమోటాలు వేసుకుందాం. నున్నగా మిక్సీ పట్టుకున్నాం పచ్చడిని. పచ్చడికి తాలింపు పెట్టుకున్నాం. గ్యాస్ ఆన్ చేసుకొని బండిలు పెట్టుకుందాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. తాలింపు గింజలు 1 స్పూన్ వేసుకుందాం. తాలింపు గింజలు ఫ్రై అయినాక 3 ఎండుమిరపకాయలు వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. మిక్సీ పట్టుకునే పచ్చడి వేసుకుందాం. పచ్చడి వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుదామండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందాం. ఇక్కడైతే సాల్ట్ సరిపోలేదు నాకు. మళ్ళీ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపినానండి. మన మెంతాకు పచ్చడి రెడీ అయిందండి. ఈ మెంతాకు పచ్చడి అన్నంలో వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. మనం గోంగూర పచ్చడి, సుక్కాకు పచ్చడి అవన్నీ చేసుకుంటాం కదా, దాంట్లో కన్నా ఎక్కువ టేస్ట్ ఉంటుంది ఈ పచ్చడి. మీరు కూడా ఒకసారి మెంతాకు పచ్చడి ట్రై చేయండి. నా వీడియో కింద నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.